పోతిరెడ్డిపల్లిలోని శిల్పా వెంచర్లో గల సంజీవని హనుమాన్ దేవాలయంలో ఏర్పాటు చేసిన గణపతి మండపంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 8వ రోజు మహిళలందరూ వివిధ రకాల నైవేద్యాలతో చప్పన్ భోగ్ సమర్పించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అదేవిధంగా ఆదివారం నాడు నిమజ్జనం కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్టు సంజీవని హనుమాన్ దేవాలయ కమిటీ సభ్యులు వివరించారు. నిమజ్జనం కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరు కావాలని కమిటీ సభ్యులు కోరారు. మంగళమందు కోరా హరా నా భారముని దేవగాని హర ఎడబాసి గడియైన విడనాడకు నీ ఒడిలోన నిలుగొమ్మ పడనీయకు తడవెందుకు కన్నెర సేవకు నీ అడుగడి పడి ఉండి జడిపించకు రారా మంగళమందు కోరా హరా నా భారము. శిల్పా వెంచర్లో 8వ రోజు 56 నైవేద్యాలు సమర్పించుకున్నాం. సంజీవని హనుమాన్ టెంపుల్లో ఇవాళ చప్పన్ భోగ్ సమర్పించుకున్నాం గణపతి దేవుడికి. ఆ దేవుడి దయ వల్ల నెక్స్ట్ ఇయర్ 108 సమర్పించుకునే శక్తి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. శిల్పా వెంచర్లో హనుమాన్ మందిర్లో శ్రీ సంజీవని ఆంజనేయ స్వామి టెంపుల్లో వినాయకుని ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు 8వ రోజు అత్యధిక సంఖ్యలో వందల సంఖ్యలో భక్తులందరూ కూడా వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మరి అదేవిధంగా 60 రకాల వంట వస్తువులతో గణపతి విగ్రహాన్ని తయారు చేసినట్టుగా ఆకారంగా తయారు చేసి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఇదంతా కూడా ఆ భక్తులంతా కూడా ఇంత అధిక సంఖ్యలో రావడం అయ్యే విశేషం. తీర్థ ప్రసాదాలన్నీ తీసుకొని ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని వారికి ఎల్లవేళలా మరి భగవంతుని యొక్క కృపా కటాక్షం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ జై బలో గజానన భగవానికి జై.